జీవితంలో అంత కర్కోటకురాల్ని నేను చూడలేదండి అంది. కానీ జీవమరణాలు నీ నాలుక వశం, అవునా కదా? అప్పుడు ఆ చెల్లికి చెప్పాను నేను, అమ్మా నీ తల్లి నిన్ను ఎంత కష్టపడి పెంచిందో ఆ కష్టం నీకు తెలియదు. తల్లితో మాట్లాడకపోతే నీకు కష్టాలు ఎక్కువ అవుతాయి. తల్లిని శపిస్తే నీకు అర్ధాయుషమ్మా. తల్లిని తండ్రిని ప్రేమించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని దేవుని ఆజ్ఞలో మొదటిగా ఉందమ్మా. నువ్వు నీ తల్లిని దూరం చేసుకోవద్దు. అవకాశం ఉండగానే తల్లితో మాట్లాడమ్మా, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు అని చెప్పా. ఎట్లా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని అడిగింది. ఇవన్నీ చెప్పాక తెల్లారిదాకా ఆగలేకపోయిందండి. ఆమె తెల్లారిదాకా ఆగలేకపోయి అప్పుడే ఫోన్ చేసి, ఇల్లు మునిగిపోయిందంట, సామాన్ తేలిపోయినాయి అంట, ఎక్కడున్నావు బాగున్నావా, అట్టాగే ఉండు అంది. చాలా మాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులుగా నీవు నేను ప్రార్థన చేస్తున్నావు, ఆశీర్వాదం చూడటం లేదంటే ఎవరి మీదో నీవు నేను పగబెట్టుకున్నావు. ఎవరైతే నీకు విరోధం ఉంటారో వారి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎవరిని కూడా విరోధంగా చూడొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్న నోటిని అనిపిస్తా, తిన్న నోటిని తినిపిస్తా. ఒక ఆవిడ అంది నా దగ్గర, క్రైస్తవురాలు, తెల్లారి లెగిస్తే ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉంటుంది. స్టోర్ బియ్యానికి వెళ్ళి వస్తున్నా నేను. అయ్యా వందనాలు అంది. వందనాలమ్మా అన్నాక, ఏంటి స్టోర్ బియ్యం తింటారా మీరు? అబ్బెబ్బే స్టోర్ బియ్యం మేము తినవయా, పిల్లులకి కుక్కలకి ఎవరన్నా అడిగితే ధర్మం చేస్తానంది. దేవుడు ఊరుకుంటాడా? అవి నాకు పవిత్రముగా ఉన్నవి, అవి నాకు కడుపు నింపుతున్నవి, నా కుటుంబాన్ని పోషిస్తున్నవి. 3 నెలలు తిరగకుండా ఫోన్ చేసి, అయ్యా 10 కిలోలు బియ్యం కావాలి, ఏమైనా తెచ్చి పెడతావా? ఏ బియ్యం అమ్మా? స్టోర్ బియ్యం ఇవ్వండి అయ్యా. ఎప్పుడూ కూడా చులకనగా మాట్లాడకూడదు, అమర్యాదగా ప్రవర్తించకూడదు. మన దేవుడు ఆకాశం మందు ఉన్నాడు కాబట్టి నీవు నేను ఎలా ఉండాలి? సమాధానకర్తలుగా ఉండాలి. ఇవాళ ఎవరి మీద విరోధం ఉంటే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని రింగ్ ఇవ్వండి వాళ్ళకి. మన రుక్మిణమ్మ గారు, లక్ష్మీ గారి కుమారుడి గురించి లక్ష్మీ గారు ఏడుస్తుంటే, పిల్లోని పోగొట్టుకుంటావా, ఆడ మాటలు వీళ్ళ మాటలు వింటావా అని తల్లి కొడుకుని ఒక దగ్గర చేసింది. ఇట్లా తమ్ముడు నువ్వు ఇక్కడ నిలబడి